రేపు పొద్దునకు ఒక ఖండన దుష్ప్రచారము రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు దాని మీద చట్టం తేబోతున్నామని మళ్ళీ వస్తుందేమో చూడాలి. పింఛన్లు కకావికలం అంటూ సాక్షి ఒక వార్త రాసింది. ఇందులో 2024 ఎన్నికలకు ముందు నాటి పింఛన్లు 66.34 లక్షలు, అంటే జగన్ ఉన్న టైంలో 66,34,000 మందికి ఇచ్చారు. 2025 ఆగస్టులో అంటే మొన్న నెల ఇచ్చింది, ఇది ఈ నెలలో ఇచ్చినటువంటి పింఛన్లు కేవలం 62,19,000, అంటే దాదాపుగా 4.5 లక్షల పింఛన్లు పీకి పడేశారు అన్నటువంటిది. ఇందులో వైకల్య శాతం కుదింపు పేరుతో కొంతమంది దివ్యాంగుల్ని వృద్ధులకు కూడా ఇవ్వట్లేదు, సెప్టెంబర్ 1 నుంచి నిలిపేస్తున్న ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు ఇచ్చారు అన్నట్టు వాళ్ళు నిశ్శబ్దంగా చేశారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఈ పింఛన్ క్రింద ప్రతి నెలా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా 25,000 పింఛన్లు తీసేశారు, 30,000 పింఛన్లు తీసేశారని జ్యోతి ఈనాడు రచ్చరచ్చ చేసే డిబేట్లు కూడా పెట్టాయి. ఇప్పుడు వీళ్ళు తెలివిగా పింఛన్లు ఇస్తున్నామని అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ ఎన్ని ఇస్తున్నారు అన్నది ఏ నెలకి ఆ నెల చెప్పట్లేదు. తద్వారా దాచేస్తే వీళ్ళు ఓవరాల్గా ఇచ్చిన లెక్క తీసి ఈ వార్త రాసుకొచ్చారు. ఇది దుష్ప్రచారం లేదా మోసగాళ్ళు లేదా దాన్ని ఏంటది అనర్హులకు ఇచ్చారు వైసీపీ వాళ్ళు, మేము సరి చేసామని ఏమైనా చెప్తారేమో చూడాలి. ప్రాక్టికల్గా అయితే ఈ 11 నెలల్లో ఈ 15 నెలల్లో కొత్త పెన్షన్లు ఎవరికి ఇచ్చారు? స్పౌస్ పెన్షన్ అంటే చనిపోయిన భర్త ప్లేస్లో భార్యకి ఇవ్వడం తప్పించి ఎవరికి ఇచ్చారు? అది కూడా 1,00,000 మొన్న అన్నారు. పోనీ 1,00,000 అయితే అప్పుడు 67 లక్షలు అవ్వాలి, 67.5 లక్షలు అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు 62కే అంటే మొన్నటి 1,00,000 కూడా కలిపితే అప్పుడు 61 లక్షల మందికి అసలు వాళ్ళకి ఇచ్చినట్టు, పాత వాళ్ళకి. అది అసలు లెక్క అవుతుంది. అసలు ఒరిజినల్ లెక్క ఏంటి అంటే తెలీదు. అది ఎవరు సమాధానం చెప్తారంటే రాజకీయంగా తప్పించి ప్రజలకి కన్విన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు.